నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మనకి ఈసారి అష్టమి వస్తుందండి. అష్టమి అంటేనే చాలామందికి గుర్తుకొచ్చేది ఏంటండి? కాలభైరవ పూజ, దుర్గా అమ్మవారి పూజ. అయితే ఇక్కడ మనకున్న సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలనేది చెప్పబోతున్నాను. భయంకరమైన అపమృత్యు జాతక దోషాలు కానివ్వండి, ఇంట్లో ఉన్న సమస్యలు కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కాలభైరవ ఆరాధన వల్ల ఆ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, మేము అప్పులు చేసామండి, అప్పులు తీర్చలేకపోతున్నాం, అలానే తాకట్టు పెట్టిన నగలు ఇంకా పత్రాలను విడిపించుకోలేకపోతున్నాం, మాకు సరైన విధంగా డబ్బు అనేది చేతికి రావటం లేదు, మా అప్పులు త్వరగా తీరిపోయే పూజా విధానం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు. ఇక్కడ చాలా విశేషంగా ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియజేయబోతున్నాను మీకు. ఈ పూజా పరిహారాన్ని చేసే ముందు ఒక నమ్మకం పెట్టుకొని చేసుకోండి. ఆ కాలభైరవుడి దగ్గర మీకున్న బాధలు అన్నీ కూడా చెప్పుకొని చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇక ఈ పరిహారం భాగంలో మీరు ఏం చేస్తారంటే, ఉదయాన్నే లేవండి, అష్టమి రోజున లేచిన తర్వాత తలకి నూనె రాసుకొని, అంటే నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేసుకోవాలి. కాలభైరవాష్టమి శనివారం రోజున వచ్చినా కానీ ఈ విధంగానే చేసుకోండి. రాసుకోవచ్చా శనివారం రోజున తలకి నువ్వుల నూనె అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. అలాంటిది ఏమీ లేదండి, చక్కగా రాసుకొని తలస్నానం చేసుకోవాలి ఈ అష్టమి రోజున. అయితే వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేసిన ఏదో ఒక పాయింట్ని మీరు మిస్ అవుతారండి. చాలా విషయాలు ఉన్నాయండి చెప్పే విషయాలు. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. సరేనండి, మిగతా వివరాల్లోకి వెళ్తాము. ఇది ఇక్కడ నేను చెప్పే పరిహారం విషయంలో నేను పాటించి నాకు సక్సెస్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తున్నానండి. ఇది ఇప్పటిది కాదండి, నేను ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానం అండి ఇది. కాలభైరవాష్టమి పూజని మనం ప్రదోష కాలంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో చేసే పూజ వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పబోయే విధానం అనేది ఇంట్లో చేసుకునే విధానం కాదండి, కేవలం గుడిలో చేసుకునే విధానం. మీరు ఆ రోజున ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకున్నా కానీ మళ్ళీ సాయంత్రం మామూలుగా స్నానం చేసుకుని గుడికి వెళ్ళి అక్కడ మనం చేయవలసిన పూజా విధానం అయితే ఉందండి. ఏంటంటే, ఇక్కడ మీకు దగ్గరలో కాలభైరవుడి గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చేయాలి. ఉదయం కంటే ముఖ్యంగా ప్రదోష కాలంలో మనం చేసే ఈ పూజ వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. 100 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుందండి. వీలైనంత వరకు మీరు ప్రదోష కాలంలోనే చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసే ఈ పూజ వల్ల ఏ కోరికైనా సరే, అది ఎంతటి పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. చాలామంది వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల, కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తారు. మళ్ళీ తీర్చడానికి ఎంత కష్టపడుతున్నా కానీ అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా చేసుకోండి, చాలా తొందరలో మంచి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే ఇక్కడ కాలభైరవుడు అంత శక్తివంతమైనవాడు. మీరు చక్కగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకున్న తర్వాత సాయంత్రం మీరు మామూలుగా స్నానం చేసుకుని నలుపు రంగు బట్టలు కట్టుకోండి. నలుపు రంగు అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి మీరు ఆ బట్టలు కట్టుకొని మీకు దగ్గరలో కాలభైరవుడు గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి. గుడికి వెళ్ళడానికి ముందే కొన్ని ప్రిపేర్ వెళ్ళాల్సినవి ఉన్నాయండి, అవేంటో కూడా చెప్తాను. ఈ పూజా పరిహారాన్ని గుడిలో చేసుకోవాలి. అన్ని ఊళ్ళల్లో కాలభైరవుడు గుడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదండి. ఒకవేళ మీరుండే ఊళ్ళో కాలభైరవుడికి సంబంధించిన గుడి లేకపోతే కాలభైరవుడు పూజా దీపారాధన మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇంతకుముందు వీడియో పెట్టానండి మన ఛానల్లో. అంటే ఇక్కడ చేసుకునే పరిహారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఆ పరిహారం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందండి. ఒకవేళ ఆ వీడియోని మీరు చూడకపోయినట్టే ఒకసారి మీరు వీలు చూసుకొని ఆ వీడియోని చూడండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 కాటన్ ఒత్తులు తీసుకోండి. ఆ ఒత్తులకు చక్కగా కాటుకను పట్టించండి. మనం రోజువారీగా పెట్టుకునే కాటుక ఉంటుంది కదండి, అది కాదు, చిన్న కాటుక బరిణ అనేది కొనుక్కొచ్చుకోండి. ఆ కాటుకని కాస్త తీసుకుని ఈ తెల్లటి ఒత్తులకి మీరు పూర్తిగా పట్టించాలి. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా తెల్లగా ఒత్తి అనేది కనపడకుండా కాటుకంతా కూడా పట్టించాలి. వీటిని ఒక 4 ఒత్తులు తీసుకోండి. ఈ 4ంటిని కలిపి ఒక 2 ఒత్తులాగా చేసుకోండి. ముందుగా మీరు గుడికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రమిది తీసుకోండి. ఇంటి దగ్గర పసుపు కుంకాలు పెట్టి ఉంచుకోండి. గుడి దగ్గర కొంత కుదరకపోవచ్చు కదండి, అందుకని ఇంటి దగ్గర పసుపు కుంకాలు పెట్టుకొని తీసుకువెళ్ళండి. దాంతో పాటుగానే ఒక 2 తమలపాకులు కూడా తీసుకువెళ్ళండి. దీపారాధన చేసేటప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టి చేయకూడదండి, ఏదో ఒకటి కాస్త ఆకు పెట్టడమా ముగ్గు పెట్టి పెట్టడమా చేయాలి కాబట్టి తీసుకువెళ్ళండి. కాలభైరవ ఆరాధన వల్ల మానసికమైన భయాందోళన తొలగిపోతాయండి. శని దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి.
మీ ఇంట్లో కాలభైరవుడు విగ్రహం ఉంటే కనుక చక్కగా పెట్టుకుని మీరు ఉదయం పూట పూజ చేసుకున్నా కానీ సాయంత్రం మాత్రం ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళి ఈ దీపారాధన చేసుకోండి. అంటే ఇప్పుడు నేను చూపించే పూజా దీపారాధన చేసుకుంటే కనుక 10 రెట్ల ఫలితాలు ఉంటాయి. అలానే మీరు స్వామివారికి మినుములతో చేసిన గారెలను సమర్పిస్తే చాలా మంచిదండి. ఒకవేళ స్వామివారికి సమర్పించాలనుకుంటే కనుక ముందే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని గుడికి తీసుకువెళ్ళండి. ఒకవేళ ఇంట్లో విగ్రహం కానీ లేదంటే పటం ఉన్నా కానీ ఆ విగ్రహానికి ఈ గారెల మాలను స్వామివారికి అలంకరింపచేయండి. లేనప్పుడు గుడికి వెళ్ళి ఈ గారె మాలను మీరు ఇస్తే సరిపోతుంది. అక్కడ కాలభైరవాష్టమి రోజున ముఖ్యంగా మీరు ఇక్కడ చేయవలసింది నల్ల కుక్కకు గారెలను పెట్టండి. గారెలను పెట్టడం వల్ల మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఆయన వాహనం నలుపు వర్ణంలో ఉన్న శునకం కాబట్టి నల్ల కుక్కకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలా కుదిరినప్పుడు ఏదో ఒక కుక్కకైనా సరే వీలు చూసుకొని కాస్త పెరుగన్నమైనా సరే పెట్టండి. ఇవన్నీ చేయడం ఒక కొంత కష్టమండి. అంటే ఒక చిన్న బిస్కెట్ ముక్కనైనా సరే వాటికి పెట్టండి. గుడికి వెళ్ళి ఇదంతా చేసేటప్పుడు మీ కోరిక తీవ్రంగా నెరవేరాలని మనసులో తలుచుకోండి. ఏ సమస్యతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతోనా లేదంటే అప్పుల బాధలతోనా, తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవాలన్నా ఏదైతే ఉందో ఆయన ముందు చెప్పుకొని ఈ పూజా దీపారాధన చేయండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంగణంలోని అంటే గుడి ప్రాంగణంలోని ఇప్పుడు చెప్పుకుని ఈ పూజా దీపారాధన చేసుకోండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక 2 తమలపాకులు తీసుకువెళ్ళండి. తమలపాకులతో పాటు పసుపు కుంకాలు పెట్టిన ఈ మట్టి ప్రమిద తీసుకోండి. అలానే నల్ల ఒత్తులు 2 తీసుకోండి. దీపారాధన కోసం వేప నూనెను కాస్త చిన్న బాటిల్లో తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళిన నూనెను మాత్రం ఇంటికి తెచ్చుకోకుండా సరిపడా తీసుకువెళ్ళండి. అక్కడికి దీపారాధనకు తీసుకువెళ్ళిన ఆ నూనెను మళ్ళీ మనం ఇంటికి మాత్రం తెచ్చుకోకూడదండి. సరిపడా తీసుకువెళ్ళండి. వేప నూనెతో దీపారాధన కష్టమైతే ఆప్షన్గా మీరు ఆముదంతో కూడా చేయించండి. ఖచ్చితంగా మీరు వేప నూనెతోనే దీపారాధన చేయడానికి చూడండి. ఇక కుదిరిన పక్షంలో మీరు ఆముదంతో చేసుకోండి. మన కోరికలు తీరాలంటే వేప నూనెతో కానీ ఆముదంతో కానీ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. శక్తివంతమైన దేవతల దగ్గర అంటే కాళికామాత అలానే కాలభైరవుడి దగ్గర మనం ఆముదంతో కానీ వేప నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే పవర్ఫుల్గా ఉంటుందండి. మన కోరిక తొందరగా తీరడానికి చాలా అద్భుతమైన దీపారాధన ఇది. మీరు పొరపాటున ఆముదంతో దీపారాధన మాత్రం ఇంట్లో వెలిగించకండి. ఆ పవర్ని అంటే ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఆముదంతో చేసే దీపారాధన గుడిలోనే చేసుకోవాలండి. ఇక మీరు దీపారాధన చేసేటప్పుడు మీరు ధర్మబద్ధమైన కోరిక కోరుకొని చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇక మీరు పొట్టు తీయని నల్ల మినుములను కూడా మీరు తీసుకువెళ్ళండి అక్కడికి. ఇలా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకుని మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో కానీ లేదా మీకు ఎలా కుదిరితే అక్కడ చక్కగా కూర్చొని తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ప్రమిది పెట్టి ఆముదం కానీ లేదంటే వేప నూనె కానీ వేసి నల్ల ఒత్తులు వేసి దానిలో మీరు ఒక 5-6 మినప గింజలను వేసి దీపారాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్వామివారికి నీలిరంగు పువ్వులను పెట్టండి. అంటే శంకు పూలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని పెట్టండి. ఎందుకంటే స్వామివారికి నీలి రంగన్నా నలుపు రంగన్నా కానీ ఆయనకి ఇష్టం. కుదిరితే పెట్టండి. ఒకవేళ నీలిరంగు పువ్వులు మీకు అందుబాటులో లేకపోతే మీకు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టండి. అలానే అక్కడే కాస్త నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టండి ఆయనకి. ఇక ఆ రోజున మీరు గుడిలో కాలభైరవుడికి మీ పేరు మీద అభిషేకం చేయించుకోవడానికి చూడండి. కోరికలు జటిలమైనప్పుడు అభిషేకం చేయించుకుని గుడిలో పూజారికి మీకు తోచినంత తాంబూల దక్షిణ ఇవ్వండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటండి. గుడికి వెళ్ళి మనం చేసే ఈ పూజా దీపారాధన అంతా కూడా ప్రదోష కాలంలో అంటే 5 గంటల నుంచి 6 గంటల లోపు చేసుకోవాలి. ప్రతి అష్టమి నెలలో వచ్చే ప్రతి కాలాష్టమి రోజున కాలభైరవుడికి దీపారాధన చేసుకుని పూజ చేసుకుని అభిషేకం చేయించుకోండి. అలానే ఈ రోజున మీరు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో పూజ చేసుకోండి. ఎక్కడైతే మీరు దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటారో మీరు అక్కడే కూర్చొని అంటే ఆలయ ప్రాంగణంలోనే మీరు కూర్చొని కాలభైరవాష్టకాన్ని పఠించండి. అలానే కాలభైరవ దశనామ స్తోత్రం మనకి నెట్లో కూడా ఈజీగానే దొరుకుతుందండి. దాన్ని చక్కగా మీరు పఠించండి. లేదా కాస్త వింటూ మీరు పూజ చేసుకోండి. నోరు తిరగని వాళ్ళు అలానే అందరూ చక్కగా చదువుకునే ఒక చిన్న మంత్రాన్ని కూడా ఇక్కడ నేను చెప్తానండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు చదువుకోండి. ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అలానే కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి ఇస్తాను. ఒకసారి చూడండి. స్క్రీన్పై కూడా ఇస్తాను చూడండి. కాలభైరవుడి గుడిలో ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేసుకోండి. అభిషేకం చేసుకోండి. నల్ల కుక్కకి బిస్కెట్ పెట్టండి. లేదంటే ఏదైనా ఆహార పదార్థం అంటే గారెలు కానీ పెరుగన్నం కానీ పెట్టండి. ఇలా చేసుకుని గుడి ప్రాంగణంలో ఈ అష్టోత్తరాలు కనుక పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి.
ఒక నమ్మకం పెట్టి చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ని మీరు చూస్తారు. జాతకంలో జాతక దోషాలు తొలగించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే దానికంటే ఈ కాలభైరవాష్టమి రోజున నేను చెప్పిన ఈ పూజా దీపారాధన విధానాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి జాతక దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. కాలభైరవాష్టమి రోజున ఎవరైతే కాలభైరవుడిని ఆరాధిస్తారో వారికి అష్ట కష్టాలు ఏమున్నా కానీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలే చెప్తున్నాయండి. తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన నేను చేసుకునే విధానాన్ని మీకైతే తెలియజేశానండి. ఈ పరిహారం మీకు ఉపయోగపడి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే మీలానే సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకుని వారు బాగుండాలని మీరు కోరుకునేవారు తప్పకుండా షేర్ అండ్ లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సరేనండి, ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.